కాన్స్టిట్యున్సీ పాన్గల్లో ఉన్న శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్లో మనం ఉన్నాము. ముందు ఇక్కడ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ఆ పేరు ఎందుకు వచ్చిందో అని చూస్తే ఇది క్రీస్తు శకం 1290వ సంవత్సరంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని టైంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ తూర్పు ముఖంగా ఒక ఛాయ అనేది నిరంతరంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ టెంపుల్కి ఆ నీడ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, వెలుతుతో సంబంధం లేకుండా నీడ అనేది కనబడుతూ ఉంటుంది. అందుకని ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. ఇందులో గర్భాలయంలో కూడా త్రికూటంగా కూడా లింగాలని అంటే దేవుని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే 1290 అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక చరిత్ర ఈ గుడికి ఉంది. మనం చూస్తున్నాం ఎక్కడో గోదావరి జిల్లాలో ఉన్నట్టుగా ఒక పచ్చితనం కానీ, పక్కనే ఉన్న పొలాలు కానీ, కోనేరులో ఉన్న కములలు కానీ, ఎంత అంటే ఒక తెలంగాణలో నిజంగా ఇలాంటి ఒక ప్రదేశం ఉందా, తెలంగాణలో కూడా ఇంత గ్రీనరీ, ఇంత కోనేరు మధ్యలో ఒక టెంపుల్ ఉందా, ఇలాంటి ఒక ఆలయాలు తెలంగాణలో ఉన్నాయా అనే విధంగా ఇప్పుడు నేను చూస్తూ అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు తెలంగాణలో ఉంటే ఒక మట్టి బొగ్గు తప్ప ఏమీ లేదనేటువంటి ఆ టైం నుండి ఈరోజు ఈ టెంపుల్ మనం చూసినట్లయితే గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నామా లేదా కేరళలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు మనకు వస్తుంది. మనం లోపలికి వెళ్దాం, టెంపుల్ ఎలా ఉంది, ఆ గర్భగుడిలో ఆలయం ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఒక రాతి కట్టడం అంటే ఇక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ వాళ్ళు కేవలం రాతి కట్టడంతోనే ఒక ముఖద్వారం అయితే కనిపిస్తుంది. ఇంకా గుడి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక పురాతన ఆలయం కట్టడం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నల్గొండ కాన్స్టిట్యున్సీ పానగల్లో ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్కి మనం వచ్చాము అని చెప్పుకుంటాం కదా. యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ ప్రతి స్తంభం కానీ, ఆలయం కానీ, స్వామివారు కానీ నిజంగా కూడా వెలుగుతో సంబంధం లేకుండా, సమయంతో సంబంధం లేకుండా నిరంతరం స్వామివారి ఛాయ అనేది మనకు అక్కడ గోడకి కనిపిస్తుంది. అందుకని ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ అని అనడం జరిగింది. అయితే గతంలో మన తెలంగాణ రాకముందు ఇంత పురాతనమైన చరిత్ర ఉన్నటువంటి ఈ టెంపుల్ని కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ టెంపుల్ని పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. దాంతో చాలా వరకు ఇక్కడ స్తంభాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, చాలా వరకు ధ్వంసమయ్యాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి కేటీఆర్ పర్యటన జరిగిన తర్వాత ఇంత మంచి ఆలయం ఈ కాన్స్టిట్యున్సీలో ఉందా అని ప్రభుత్వం గుర్తించి దీనిని అభివృద్ధి తీసుకునే బాధ్యతని కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. సో ఇప్పుడు అంటే గతం కంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ నీట్గా మెయింటైన్ చేయడం కానీ, కోనేరులో వాటర్ని కూడా ఇదివరకు మనకి అసలు నల్గొండలో నీళ్ళే తాగడానికే నీళ్లు కానీ నల్గొండలో ఇక కోనేరులో నీళ్ళు ఇక్కడ. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే కోనేరు నిండా కొత్తగా నీళ్లు, మంచి కలువ పువ్వులు, బాతులు ఎంత బాగుందంటే నిజంగా ఇది మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అన్న అందరికీ కూడా ఒక్కసారి ఈ గుడి చూపిస్తే చాలు అన్న అంత అద్భుతంగా ఈ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అంటే నీళ్లు కావచ్చు, పచ్చదనం కావచ్చు, చుట్టుపక్కల పొలాలు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, ఈ ఆలయం కావచ్చు, ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రశాంతత కావచ్చు, దైవత్వం మంచి పని చేసే వాళ్ళ దగ్గర ఎప్పుడు నిలబడుతుంది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి జరిగి తీరుతుంది. దేవాలయాలైన, విద్యాలయాలైన ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తేనే అభివృద్ధి కనబడుతుంది.